అనుకుంటా, దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే డజన్ మంది భార్యలు ఉన్నారు, ఇంకో డజన్ మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే, నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, డజన్ మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరేం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసుల్లో కలవనన్నాడు చెబుతాడు. అది చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు, బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్నా అంతే. ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారుగా అమ్మంటాడు.